of us, we are selective lovers. మనలో అనేకులు కొంతమందినే ఎంచుకొని ప్రేమిస్తాం. After the meeting, గుడికి అయిపోయిన తర్వాత you meet someone whom you never met before. ఇంతకు మునుపు మీరు కలవని వారిని వెళ్ళి కలవాలి. Think about it. ఆలోచన చేయండి వీరి విషయం. I am saying, నేను అంటున్నాను, meet someone whom you never met before. ఇంతకు మునుపు మీరు కలవని వారిని ఇప్పుడు వెళ్ళి కలవండి. మీరెవరండి? And inquire about them. వారి గురించి విచారణ చేయండి. Then they will bound to the church. అప్పుడు వారు సంఘానికి అంటుకట్టబడి Many ఉంటారు. times it so happens, చాలా సార్లు ఇలా those జరుగుతుందంటే who come first time to the church, సంఘానికి మొదటిసారి వస్తున్నవారు they look abandoned. వారిని ఏదో Nobody వదిలేసినట్టు, meets them. అంటే వారు ఎవరు కలవరు వాళ్ళని. They stay for some time, కొంత సమయం ఉంటారు, and then they go away. తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోతారు. And afterwards they will say, nobody bothered about us. నన్ను ఎవరు పట్టించుకోలేదని తర్వాత వాళ్ళు అంటారు. That is a very sad statement. అది చాలా విచారకరమైన. You should not have selective love, but your love should be extended to everyone. That is the love, matchless love we should have. అలాంటి మరి సాటి లేని ప్రేమ మనం కలిగి Do ఉండాలి. you have that love? ఆ ప్రేమ ఉన్నదా మీకు?